అమరావతి చరిత్రను భావి తరాలకు అందించే వెల్కమ్ గ్యాలరీ నిర్మాణానికి పునాది రాయి పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్యాలరీకి శంకుస్థాపన చేశారు. అమరావతిలో వెల్కమ్ గ్యాలరీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాయపూడి సమీపంలోని 4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గ్యాలరీ ఏర్పాటు కానుంది. లింగాయపాలెం స్టార్టప్ ఏరియాలో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ఆధ్వర్యంలో గ్యాలరీ నిర్మాణం జరగనుంది. ఇందుకు సింగపూర్ సహకారం అందిస్తుంది. స్టార్టప్ కంపెనీలకు వేదికగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇది రాజధానికి ముఖద్వారంలో ఉంటుంది. కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం నుంచి ఏర్పాటు చేసే బ్రిడ్జి ప్రారంభంలో వెల్కమ్ గ్యాలరీ అమరావతి సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో తొలి దశ పనులు చేపడతారు. We are very happy. Today we are inaugurating, we are laying the foundation, matter of fact, on Experience Center. Just now, 15 companies, they have shown their idea how they are going to demonstrate here what is the strength of their product. This is one demonstrative center. Anybody wanted to have any experience with the latest technologies or best practices, they can come here. Under the same time, anybody wanted to demonstrate or project any latest technologies, they can place here. This is going to become one of the most attractive place and also most experienced center. అమరావతి వెల్కమ్ గ్యాలరీలో సిటీ గ్యాలరీ, బిజినెస్ ఎగ్జిబిషన్ ఏరియా, కన్వెన్షన్ హాల్ ఉంటాయి. ఇంకా స్టార్టప్ కంపెనీలకు కో వర్కింగ్ స్పేస్, కమ్యూనిటీ జోన్ లో మెయిన్ కమ్యూనిటీ ప్లాజా, కమ్యూనిటీ యాక్టివేషన్ ఏరియా, కమ్యూనిటీ యాక్టివిటీస్ హబ్ ఉంటాయి. అమరావతి ఘన చరిత్రను, వర్తమానాన్ని, భావి స్వరూపాన్ని ఇక్కడికి విచ్చేసే సందర్శకుల కళ్లకు కట్టేలా చూపేందుకు వెల్కమ్ గ్యాలరీని సింగపూర్ సహకారంతో నిర్మించబోతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా పాల్గొన్నారు. మరోవైపు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను ఈశ్వరన్ పరిశీలించారు. అంతకుముందు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించారు. ఆర్టీజీఎస్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.